నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్. పాయనీర్ పోల్ స్ట్రాటజీ, దీనికి సంబంధించి గత ఎన్నికల సందర్భంలో కూడా ఈ యొక్క పేజ్ చూసాం. ఈ ఇచ్చినటువంటి ఫలితాలు కూడా అక్యురేట్గా మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు సంవత్సరం అయిపోయింది. ఈ సంవత్సరానికి గాను రిజల్ట్ ఎలా ఉంది? 2029కి ఏంటి పరిస్థితి? వాస్తవం చెప్పాలంటే వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇలా ఏపీలో ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు ఎలా ఉన్నాయి, 2029కి ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి ఒక సర్వే మాత్రం వచ్చింది. సో దాని గురించి మీ విశ్లేషణ ఏంటి? పయనీర్ పోల్ స్ట్రాటజీస్ వాళ్ళు చేసిన సర్వే చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి మొదటి సంవత్సరం, ఒక ఏడాది పూర్తయిన సందర్భంగా ఇక్కడ ఏది తెలుగుదేశం పార్టీ లేకపోతే జనసేన, బీజేపీ, ఆ కూటమి ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది, ఆ మూడు పార్టీల నాయకులు ఏది చంద్రబాబు నాయుడు లేకపోతే పవన్ కళ్యాణ్, నెక్స్ట్ నరేంద్ర మోడీ, వాళ్ళ ప్రభావం ఆంధ్రప్రదేశ్ ప్రజలపై ఎలా ఉంది, అట్లాగే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఏడాది కాలంలో ప్రజలపై వేసిన ముద్ర ఏంటి, 2029కి వీళ్ళ భవితవ్యం ఎలా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ, షర్మిల, కమ్యూనిస్టులు, అసలు వీళ్ళందరూ ఈ సంవత్సర కాలంలో వాళ్ళ రాజకీయ ముఖ చిత్రం, రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ స్థానం ఎలా ఉండబోతోందనే దానిపైన ఇవాళ ఈ సర్వే. ఇప్పుడు వాళ్ళు స్పష్టంగా కనపడుతుంది. ప్రజల్లో చర్చ కూడా దీనిపైనే జరుగుతుంది. ఏడాదిలో చంద్రబాబు ప్రభుత్వం ఏం సాధించింది, తొలి ఏడాది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం సాధించింది, అటు సంక్షేమంలో కావచ్చు, ఇటు అభివృద్ధిలో కావచ్చు, ఇటు పెట్టుబడులు రాబట్టడంలో కావచ్చు, ఉపాధి కల్పనలో కావచ్చు, ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంలో జగన్ సీఎంగా తొలి ఏడాది ఎలా ఉంది, చంద్రబాబు సీఎంగా తొలి ఏడాది ఎలా ఉంది. ఇప్పుడు దీనిలోకి వచ్చేసరికి వీళ్ళు తీసుకున్నటువంటి ఆ శాంపిల్స్ కానీ లేకపోతే వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్నలు కానీ, మొదటి ప్రశ్నగా వాళ్ళు ఏమేశారు, నీకు ఫ్యూచర్ ఆఫ్ వైసీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవితవ్యం ఎలా ఉండబోతుంది అని అడిగిన ప్రశ్నకు ద పార్టీ స్టిల్ హ్యాజ్ ఏ లాయల్ ఓటర్ బేస్ అండ్ కెన్ మేక్ ఏ కమ్బ్యాక్. వాళ్ళకి వాళ్ళ యొక్క సంస్థాగతంగా ఉన్నటువంటి బలం, కొన్ని వర్గాల్లో ఉన్నటువంటి ఆ రాజశేఖర్ రెడ్డి పట్ల, ఆ కుటుంబం పట్ల ఆదరణ ఎలా ఉంది ఏంటి అంటే, అసలు వైసీపీకి భవిష్యత్తు లేదు అని 54% అని చెప్పారు. 54% అసలు వైసీపీకి ఇక భవిష్యత్తు లేదు అని చెప్పారు. ఇంకా ఆశలు వదిలేసుకున్నట్టే, ఇంకా మళ్ళా భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు అన్న ఆ పర్సెంట్ ఎంత, 54% మంది. కొంచెం టూ ఎర్లీ టు సే, అప్పుడే చెప్పలేము అన్న వాళ్ళు దగ్గర 14% ఉన్నారు. లేదు జగన్ మళ్ళా కమ్బ్యాక్ వస్తాడు అనేవాళ్ళు ఒక 32% ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డికి గత ఎన్నికల్లో 40% ఓట్ బ్యాంక్ ఉంది అన్నారు. ఆ 40% మందిలో ఇప్పుడు 8% తరుగు కనపడుతోంది. ఇది ఈ సర్వే ప్రకారం. అసలు నా అంచనా ప్రకారం ఆ 40% ఓటింగ్లో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి మొదటి సంవత్సరమే 20% కోల్పోయాడు. ఏది తల్లిపై కేసు వేయడం ద్వారా ఎన్సీఎల్టీలో 10% కోల్పోయాడు. చెల్లి ఆస్తులు లాక్కున్నాడు అనేటటువంటి ఒక చెడ్డ పేరు తెచ్చుకోవడం ద్వారా ఇంకో 10% కోల్పోయాడు. సార్, ఇక్కడ ఒక చిన్న డౌట్ సార్. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా దాదాపు 80,000 మెజారిటీతో రావడం చూసాం. సో ఇక్కడ విద్యార్థుల్లో కూడా, యువతలో కూడా కోల్పోయాడని చెప్పి అనుకోవచ్చుగా. అంటే యువతరం ఇవాళ, ఎందుకంటే అదే రాబోయే ఓట్ బ్యాంక్. ఏది ఇవాళ అసలు ప్రపంచంలో యువతరం కన్నా భారతదేశంలో యువతరం ఎక్కువ, యువ జనాభా. అందులో కూడా ఆంధ్రప్రదేశ్లో రేపు యువ జనాభా, యువ ఓటర్ల సంఖ్య నీకు 50% పైన ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో రేపటి ఆ ప్రభుత్వ నిర్ణేతలు కూడా యువతరమే. జగన్మోహన్ రెడ్డి హయాంలో పెరిగిన నిరుద్యోగం, జాతీయ సగటు నీకు దగ్గర మరి 17% ఉంటే అన్ఎంప్లాయ్మెంట్ రేటు, ఆంధ్రప్రదేశ్లో 30%. ఎక్కడ 17, ఎక్కడ 30, అంటే డబల్. దేశంలో నిరుద్యోగ రేటు కన్నా ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ రేటుని రెట్టింపు చేసిన చెడ్డ పేరు జగన్మోహన్ రెడ్డికి వస్తే, ఇప్పుడు తొలి ఏడాదిలోనే మరి చంద్రబాబు ప్రభుత్వం 8.5 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చింది. అందులో సగం గ్రౌండ్ అయినా నీకు 5 లక్షల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు వస్తున్నాయి. నీకు 4 లక్షల మందికి ఇప్పటికే వాళ్ళు ఉపాధికి సిద్ధమైన నేపథ్యం. వాళ్ళు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ
5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామన్నారు. అంటే సంవత్సరానికి 4 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు మెగా డిఎస్సి ఒకటి ప్రకటించారు. నీకేంటి దగ్గర మరి 17,000 మంది పోస్టులు భర్తీ అవుతున్న పరిస్థితి. అటు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీల భర్తీ, మరోవైపు ఈ ప్రైవేటు ఉద్యోగాల కల్పన. ఇవాళ కన్స్ట్రక్షన్ పెరిగింది. అమరావతి నిర్మాణం, పోలవరం నిర్మాణం, మొత్తం అటు రాయలసీమలో కావచ్చు, ఉత్తరాంధ్రలో కావచ్చు, రోడ్ల నిర్మాణం. నీకు రైల్వే పనులే నీకు దగ్గర 76,000 కోట్ల రైల్వే ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయి. కేంద్రం నుంచి నిధులు భారీ ఎత్తున రాబట్టిన పరిస్థితుల్లో ఇవాళ చేతి నిండా పని. అసంఘటిత కార్మికులు, ఈ తాపీ పని వాళ్ళు, ఎలక్ట్రీషియన్స్, వెల్డర్సు, వీళ్ళందరూ కూడా ఇవాళ చక్కగా పని చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉపాధి పోగొట్టాడు. భవన కార్మికుల ఆత్మహత్యలు, ఇసుక నీకు అక్రమ రవాణా, అదే శాండ్ మాఫియా. అదే ఇప్పుడు ఇక్కడ ఇంకో క్వశ్చన్ అడిగారు వీళ్ళు, ఈ పయనీరాళ్ళు, ఏది కూటమి పొత్తు ఎలా ఉంటుంది, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఐక్యత ఇప్పుడు ఎలా ఉంది, భవిష్యత్తులో ఎలా ఉంటుంది, రాబోయే ఎన్నికలకి ఈ 3 పార్టీల కూటమి ఇదే ఐక్యమత్యంతో ఉంటుందా? పవన్ కళ్యాణ్ ప్రకటించారు ఏమని, కూటమి మరో 15 ఏళ్ళు ఉంటుంది, చంద్రబాబే మరో 10 ఏళ్ళు సీఎం. అంటే ఇవాళ కూటమి ప్రభుత్వానికి రక్షకుడుగా పవన్ కళ్యాణ్. అంటే వీళ్ళు ఇక్కడ దగ్గర నీకు రెస్పాన్స్ చూస్తే ఈ కూటమి మధ్య 3 పార్టీల మధ్య తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఐక్యత 72% ఇవాళ దానికి ఓటేశారు. అంటే ప్రజల్లో నీకు 3/4 మంది ఇవాళ ఈ 3 పార్టీల కూటమి రాబోయే ఎన్నికలకు కూడా ఇంత బలంగా ఉంటుందని నమ్ముతున్నారంటే అసలు ఎటువంటి విభేదాలు ఆ 3 పార్టీల మధ్య లేవు. అంటే ఇప్పుడు 9% మంది ఏమో అప్పుడే చెప్పలేమన్నారు, ఒక 21% మంది ఏమో మరి ఐక్యత అంత ఉండకపోవచ్చు అన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక్కడ 3వ క్వశ్చన్, ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనితీరు ఎలా ఉంది, ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి పనితీరు ఎలా ఉంది? నీకు వేస్ట్ 65% మంది. అసలు అది ప్రతిపక్షంగా ఫెయిల్యూర్ అని 65% మంది ఓట్లేశారంటే ఇంకా నీకు అక్కడే అర్థమైపోతుంది కదా. అంటే ప్రజల్లో 3/4 మంది నీకు జగన్మోహన్ రెడ్డి నాయకత్వం పైన విశ్వాసం సడలిన పరిస్థితి. అంటే ఇతను అసెంబ్లీకే పోకపోవడం, ఏమిటి నాకు హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వెళ్తా అని చెప్పి లేఖలు రాస్తాడు, లేకపోతే కోర్టులో కేసులు వేస్తాడు. గతంలో ఎవరన్నా ఇలా ఓడిన పార్టీ చేసిందా? ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఓడిపోయాడు, ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజు అసెంబ్లీలో చంద్రబాబును ఎదుర్కొన్నాడు. పి జనార్దన్ రెడ్డి అంటే ఏ ప్రతిపక్ష నాయకుడు, చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా ఎలా పోరాటం చేశాడు రాజశేఖర రెడ్డి పైన, కిరణ్ కుమార్ రెడ్డి, రోసయ్యల పైన. ఎన్టీ రామారావు ప్రతిపక్ష నాయకుడిగా తెలుగుదేశం పార్టీని ఎలా నిలబెట్టాడు. ఇదేంటి జగన్మోహన్ రెడ్డి ఇలా చేస్తున్నాడు? అసెంబ్లీకి పోకపోవడం ఇవాళ ఒక బ్లండర్, మిస్టేక్ అనేది వాళ్ళ ప్రజలు ఈ సర్వేలో నిర్ధారించిన పరిస్థితి అన్నమాట. ఇంకో క్వశ్చన్ ఏంటి, ఇవాళ మరి అసలు జగన్మోహన్ రెడ్డి నాయకత్వం పరిస్థితి, అతను ఆ పార్టీని నిలబెట్టగలడా, నిలబెట్టలేడా, అతని నాయకత్వ సామర్థ్యం ఎలా ఉంది? నీకు 52% వేస్ట్ అన్నారు. అంటే ఇవాళ మరి అసలు అతను కుటుంబంలోనే పరపతి కోల్పోయిన పరిస్థితి, తల్లిపై కేసు వేయటం, చెల్లి ఆస్తులు లాక్కున్నాడన్న చెడ్డ పేరు, అటు ఫ్యామిలీలో అతను నమ్మకాన్ని కోల్పోయాడు, ఇటు పార్టీలో నమ్మకాన్ని కోల్పోయాడు. వలసలు పెరిగాయి, మొత్తం దూకేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, అతని క్యాబినెట్లో మంత్రులు, డిప్యూటీ సీఎంలు వాళ్ళ తెలుగుదేశంలో చేరిపోతున్నారు, జనసేనలో చేరిపోతున్నారు. సొంత బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డే జనసేనలో చేరిపోయాడు. తాజాగా నిన్న మనం చూసాం, శాసన మండలి మరి ఉపాధ్యక్షురాలు డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానం ఏమైపోయింది, ఆమె బీజేపీలో చేరిపోయింది. ఏ ముస్లిం మైనారిటీ మహిళకైతే జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ ఇచ్చాడో మరి ఆమె బీజేపీలో చేరిపోయింది. అసలు ఈ 10 నెలల్లో 6 ఎమ్మెల్సీలు జగన్ వదిలేసి వేరే పార్టీల్లో చేరిపోయారు. ఇప్పుడు బల్లి కళ్యాణ్ చక్రవర్తి, పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, వీళ్ళు 3 రాజీనామా చేశారు. రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు. మోపిదేవి వెంకటరమణరావు, విజయసాయి రెడ్డి, లేకపోతే ఆర్ కృష్ణయ్య, బీడా మస్తాన్ రావు. అంటే అటు రాజ్యసభ ఖాళీ అయిపోయిన పరిస్థితి, ఇక్కడ కౌన్సిల్ ఖాళీ అయిపోతున్న పరిస్థితి. నిన్న మనం చూసాం మర్రి రాజశేఖర్ రాజీనామా.
జయమంగళ వెంకటరమణ రాజీనామా. 6 ఎమ్మెల్సీలు జగన్ వదిలేశారంటే, 4 రాజ్యసభ సభ్యులు జగన్ వదిలేశారంటే అతని నాయకత్వం పట్ల ఇవాళ విశ్వాసం పార్టీలో ఎలా సన్నగిల్లింది. అసలు లీడర్స్ అతన్ని నమ్మని పరిస్థితి, క్యాడర్ ఇవాళ వికలమైన పరిస్థితి. ఇప్పుడు ఒకవైపు ఏమో మహానాడు వీళ్ళు పసుపు పండగ, రేపొద్దున మే 27, 28, 29. మరోవైపు నీకు ప్లీనరీ పెడతావా? ఇప్పుడు రేపొద్దున రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా వైసీపీ ప్లీనరీ పెట్టాలి, వాయిదా వేశారు. వచ్చే సంవత్సరం ప్లీనరీ పెడతారంట. వచ్చే సంవత్సరం దాకా జగన్మోహన్ రెడ్డి ఉంటాడా, జైలుకి వెళ్తాడా? ఇలాంటి పరిస్థితుల్లో ఆయన నాయకత్వం పైనే అవిశ్వాసం అన్నమాట. ఇఫ్ వైసీపీ కొలాప్స్, వాట్ నెక్స్ట్? వేర్ టు లీడర్స్ మైగ్రేట్ అని అడిగారు. వైసీపీ కొలాప్స్ అయితే ఆ నాయకులు క్యాడర్ ఎటు మళ్ళుతారు? నీకు దగ్గర ఒక 46% కాంగ్రెస్కి వెళ్తారు అని సమాధానం. ఆ తర్వాత 8% జనసేనకి వెళ్తారు అని, నెక్స్ట్ 5% బీజేపీకి వెళ్తారు అని, నీకు 12% ఏమో తెలుగుదేశంకి వెళ్తారని సమాధానం. అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే, గతంలో జైలుకి వెళ్ళినప్పుడు మరి తల్లి గౌరవాధ్యక్షురాలుగా పార్టీని నిలబెట్టింది, ఇప్పుడు ఆమె లేదు, పీకేశాడు గౌరవాధ్యక్షురాలుగా. మరి జగన్ చెంచల్ కూడా జైల్లో ఉంటే షర్మిల చెల్లి పాదయాత్ర చేసి జెండా నిలబెట్టింది. ఇప్పుడు ఆ చెల్లి ఆస్తే నువ్వు లాక్కున్నావని ఆమె ఇప్పుడు ఫైట్, అటు లీగల్ ఫైట్, ఇటు పొలిటికల్ ఫైట్. అంటే ఇవాళ 12% మంది తెలుగుదేశం వైపు వెళ్ళిపోతారని, 8% మంది జనసేనలో చేరతారని, 5% మంది బీజేపీలో చేరతారని, 46% మంది ఎవరంటే వాళ్ళు ఆ టీడీపీ, యాంటీ టీడీపీ, యాంటీ జనసేన, యాంటీ బీజేపీ బ్యాచ్ ఎవరన్నా ఉంటే వాళ్ళంతా కాంగ్రెస్లో చేరిపోతారు. ఎందుకంటే మరి ఇక్కడ యాంటీ టీడీపీ, యాంటీ బీజేపీ పార్టీ ఏది ఉంది? కాంగ్రెస్ ఒక్కటే. అంటే ఇక మిగతా నాయకత్వం అంతా ఇక షర్మిల వైపు వెళ్తారన్నటువంటి వాళ్ళ సమాధానం. ఇప్పుడు ఇంకా అసలు మరి జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్తులో సీఎం కాగలడా అన్న ప్రశ్నకి 70% మంది కాలేడు అని. అంటే ఇవాళ ఇదేంటి, స్పష్టంగా జనాభిప్రాయాన్ని రిజెంబుల్ చేసిన సర్వే, ఈ పయనీర్ పోల్ స్ట్రాటజీస్ అనే సర్వే నీకు చాలా విస్తృతంగా లోతుగా జరిపినట్టుగా కనపడుతుంది. ఎందుకంటే సంవత్సరంలోనే ఇవాళ ఈ ప్రభుత్వం పైన ప్రజల్లో పెరిగిన ఇమేజ్. జగన్మోహన్ రెడ్డి పింఛన్ 1000 రూపాయలు పెంచుతానన్నాడు, కానీ తొలి ఏడాది ఎంత పెంచాడు? 250 పెంచేసరికి అతను ఎన్నికలు పడ్డాడు. అదే చంద్రబాబు మరి తొలి రోజే ఎంత పెన్షన్ పెంచాడు? 1000 రూపాయలు పెంచాడు. అసలు ఆయనే ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నాడు. అది 7,000 గడిచిన ఎలక్షన్ సందర్భం 3,000 కలిపి. అంటే మంత్రులు ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నారు, ఎమ్మెల్యేలు ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నారు. అదే జగన్ హయాంలో అసలు ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారో తెలియదు, మంత్రులను కలవడానికి అవకాశం లేదు, ముఖ్యమంత్రి ఆకాశంలో తిరుగుతాడు. అంటే ఇవాళ అతను ఏంటి, మబ్బుల్లో తిరిగిన జగన్మోహన్ రెడ్డి మళ్ళా నేను జనంలోకి వస్తా అన్నాడు. 2027 నుంచి పాదయాత్ర చేస్తా అంటాడు. ఈ సంవత్సరం ఎందుకు చేయు? ఏమన్నా ముహూర్తం కుదరదా? వచ్చే సంవత్సరం ఎందుకు చేయు పని? అంటే మళ్ళా 2 ఏళ్లకి నేను పాదయాత్ర చేస్తానంటే ఆ 2 ఏళ్లలో ఉండేదెవరు, ఊడేదెవరు? నిన్ను నమ్మి ఇవాళ నీ పార్టీ జెండా మోసేదెవరు? అసలు అప్పటికి నువ్వు బయట ఉంటావా, లోపల ఉంటావా? ఇప్పుడేమో యలహంక ప్యాలెస్ అంటావు, తాడేపల్లి ప్యాలెస్ అంటావు, ఇక్కడ 2 రోజులు, అక్కడ 5 రోజులు. ఇప్పుడు జనానికి అందుబాటులో లేవు. అప్పుడు ముఖ్యమంత్రిగా అందుబాటులో లేడు, ఓడిపోయినా అందుబాటులో లేడు, ఇంకా భవిష్యత్తులో ఏముంటాడు? అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి నమ్మకాన్ని కోల్పోయాడు, ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయాడు. అతని కాళ్ళు అతను నరుక్కున్నాడు. అతని కాళ్ళు ఎవరు? ఏ కాళ్ళ మీద జగన్ ఇన్నాళ్ళు నిలబడ్డాడు? తల్లి కాళ్ళు, చెల్లి కాళ్ళు. తల్లిని కోర్టులో కేసేసావు, ఆమెను బోన్లో దోషిగా నిలబెడితే ఏ తల్లి తనకు ఓటేస్తుంది? చెల్లి ఆస్తులు నువ్వు లాక్కున్నావు, ఏ చెల్లి నీకు ఓటేస్తుంది? వాళ్ళ కుటుంబంలో పరపతి కోల్పోయాడు, పార్టీలో పరపతి కోల్పోయాడు, ప్రజల్లో పరపతి కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి ఇక అతనికి శూన్యం, భవిష్యత్తు శూన్యం. ఆ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ ఇంకా కొద్దో గొప్ప ఇంకా కాంగ్రెస్ పార్టీ, షర్మిల నాయకత్వం అటువైపు మళ్ళీ అవకాశం ఉంది తప్ప జగన్ జైలుకి వెళ్తే వాట్ నెక్స్ట్? గాలి జనార్దన్ రెడ్డి జైలుకి వెళ్ళాడు, 7 ఏళ్ళు శిక్ష పడిద్ది, గంగావతి ఆ స్థానం ఖాళీ అయింది.
ఇప్పుడు జగన్ జైలుకి వెళ్తే ఇవాళ పులివెందుల ఖాళీ అవుద్ది, మళ్ళీ ఉప ఎన్నిక వస్తుంది. షర్మిల వర్సెస్ బీటెక్ రవీనా. ఇప్పుడు పోయినసారి జగన్ జైలుకి వెళ్తే షర్మిల నిలబెట్టింది, 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది. ఇప్పుడు ఎవరు చేస్తారు, ఎవరిని నిలబెడతారు? 2027లో నడుస్తా పాదయాత్ర చేస్తా అన్నావు, భారతీ మేడమా? ఇప్పుడు జగన్ జైలుకి వెళ్తే ఆ పార్టీ అధ్యక్షురాలుగా భారతీ మేడం వస్తారా? పాదయాత్ర ఆమె చేస్తారా? ఎందుకంటే ఇవాళ ఆమె ఈ కుటుంబ కలహాలకు కారణమని, అత్తగారిపై కేసు, లేకపోతే ఈ మరదలు ఆస్తులు లాక్కున్నారన్న చెడ్డ పేరు. ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి లేకపోతే భారతీ మేడం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా వాళ్ళకేముంది భవిష్యత్? అందుకే ఇవాళ క్యాడర్ కకావికలు, లీడర్స్ అంతా వలసలు. ఎవరన్నా జగన్ నమ్ముకుని ఉంటే ఇక జైలు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా పాయినియర్ ఏదైతే పోలింగ్ స్ట్రాటజీ ఇచ్చినటువంటి ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏం జరిగింది, రానున్నటువంటి 2029కి ఏం జరగబోతుంది చాలా కళ్ళకు కట్టినట్టుగా చూపించింది. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే సార్. నమస్తే. Please subscribe to Leo News for more videos.